Dear brothers and sisters, remember that next time you pray for something in your life, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు తర్వాత మీ జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకోండి. there may be millions of people praying to the Lord, but He hears your prayer. అనేక కోట్ల మంది ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ నీ ప్రార్థనని ప్రభు వింటాడు. He knows that someone needy is touching me. ఎవరు అవసరంలో ఉన్నవాళ్ళు నన్ను తాకారు అని ప్రభువుకి తెలుసు. And power will flow out from Him to you. ప్రభావము ఆయనలో నుండి నీలోనికి ప్రవహిస్తుంది. I've experienced that. Not physically, because my problem is solved. నేను దాన్ని అనుభవించాను. ఏదో భౌతికంగా కాదు, నా సమస్య తీర్చబడింది. I'm delivered from anger, from dirty thoughts, నేను కోపం నుండి విడుదల పొందాను, మురికి తలంపుల నుండి విడుదల పొందాను, from the love of money. Only He can do it. ధనాశ నుండి విడుదల పొందాను. కేవలం ఆయన మాత్రమే దీన్ని చేయగలడు. May God bless all of you. I love you all. Let's pray. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. మిమ్మల్ని అందరిని నేను ప్రేమిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. There may be many people praying to God in this room, ఈ గదిలో అనేక మంది ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. but maybe you're like that woman బహుశా నీవు ఆ స్త్రీలాగా ఉన్నావేమో. who's gone to many preachers and many doctors and you couldn't be healed. అనేక మంది బోధకుల దగ్గరికి వెళ్ళుండొచ్చు, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళుండొచ్చు, అయినా కానీ ఆమె స్వస్థత పొందలేదు. Even if it's physical healing. Yeah, Jesus heals even today. అది భౌతిక సంబంధమైన స్వస్థత అయినా సరే ప్రభు ఈనాడు కూడా స్వస్థపరచగలడు. Whatever your need is, physical healing, mental healing, నీ అవసరం ఏదైనా సరే, భౌతిక సంబంధమైన స్వస్థత లేక మానసిక సంబంధమైన స్వస్థత, problem in your home. మీ ఇంట్లో సమస్య. What is your need, brother, sister? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటి నీ అవసరత? Loneliness, marriage. నీ ఒంటరిగా ఉన్నావా లేక వివాహం కోసం చూస్తున్నావా? God cares for you. Remember, He cares for you. It matters to Him about you. ఆయన నిన్ను గురించి పట్టించుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకో, నువ్వెంతో విలువైన వాడవు, విలువైన దానవు ఆయనకు. Say to Him, Lord, I want to be pleasing to you. I don't want anything else. ఆయనతో ఈ విధంగా చెప్పు, ప్రభువా నేను నిన్ను సంతోషింపజేయాలనుకుంటున్నాను, నాకు ఇంకేదో అవసరం లేదు ప్రభువా. I want you to be able to say about me that I am your son or daughter with whom you are well pleased. ప్రభువా నీవు నాతో ఈ విధంగా చెప్పాలి, నా కుమారుడా నా కుమార్తె నీ యందు నేను బహుగా ఆనందిస్తున్నానని. I don't want any commendation from anyone else in the world. ప్రభువా ఈ లోకంలో మరెవరి దగ్గర నుంచి కూడా మరి ఏ ప్రశంస నాకు అవసరం లేదు ప్రభువా. But Lord, I'm touching you like that woman touched you in the crowd. ప్రభువా ఆ స్త్రీ ఆ జన సమూహంలో ఏ విధంగా అయితే మిమ్మల్ని ముట్టిందో నేను కూడా ఆ విధంగా ముట్టుతున్నాను ప్రభువా. I'm touching you today in faith. ప్రభువా విశ్వాసంతో మిమ్మల్ని తాకుతున్నాను. I'm the worst of all the sinners. ప్రభువా పాపులందరిలో కంటే ఎంతో దౌర్భాగ్యుని ప్రభువా. I touch you in faith and you will heal me. And I also will become well pleasing to you in the days to come. ఆ విధంగా రానున్న దినాల్లో నన్ను బట్టి కూడా మీరు బహుగా ఆనందించినట్లుగా నేను ఉండటానికి సహాయం చేయండి. I believe that, Lord. My times of ignorance, please overlook. ప్రభువా నా అజ్ఞాన కాలముని బట్టి మీరు చూసి చూడకుండా వదిలేయండి ప్రభువా. But today I turn around, I repent. కానీ ఇప్పుడైతే నేను మీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్నాను. And I trust you. మీ అందరూ విశ్వసిస్తున్నాను ప్రభువా. I have prayed many times to be filled with the Holy Spirit. I want it, Lord. ప్రభువా అనేక సార్లు నేను ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మతో నింపమని. ప్రభువా నాకెంత అవసరం ప్రభువా. Not for any honor for myself, not even to be able to testify to others. No. ప్రభువా నా సొంత ఘనత కోసం నేను అడగట్లేదు, వేరే వాళ్ళకి సాక్ష్యం చెప్పడానికి కూడా అడగట్లేదు ప్రభువా, లేదు. I want to be healed of sickness, of sin. ప్రభువా ఈ పాపం అనే వ్యాధి నుండి నేను స్వస్థత పొందగోరుచున్నాను ప్రభువా. I want to be healed. I want power to flow from you to me. మీ యొద్ద నుండి ప్రభువా మీ ప్రభావం మీ శక్తి నాలోనికి ప్రవహించాలి. Begin that work now, Lord. ప్రభువా పనిని ఈ రోజే ప్రారంభించండి ప్రభువా. He will hear the cry of the needy. It says when the poor and needy cry, ఎవరైతే దీనులుగా అవసరంలో ఉంటారో వాళ్ళ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. I will listen to them and I'll pour out rivers in the wilderness. That's His promise. వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, ఎడారిలో నదులను ప్రవహింపజేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. Father in heaven, Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, Lord Jesus, ప్రభువైన యేసు, we can sense it. You're here. You're here in our midst. ప్రభా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, ఇప్పుడు మా మధ్యలో మీరు సంచారం చేస్తున్నారు. Wonderful Lord, you're here right now. ఓ అద్భుతమైన దేవా మీరు మా మధ్యలో ఉన్నారు. I can sense your presence here, Lord Jesus. ప్రభువైన యేసు మీ సన్నిధిని మేము చూస్తున్నాం ప్రభా. I pray as we reach out to touch you, ప్రభా మిమ్మల్ని తాకటానికి మేము ప్రార్థిస్తూ ఉండగా the same power that flowed from you when you walked on earth ప్రభా మీరు ఈ భూమి మీద నడిచినప్పుడు ఏ శక్తి ఏ ప్రభావం అయితే మీలోంచి ప్రవహించబడిందో will flow from you right now to one needy person here and another needy person there, reaching out in faith and touching you. ప్రభా విశ్వాసంతో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే మిమ్మల్ని తాకటానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరిలోనికి మీరు ప్రవహింపజేయండి ప్రభా. Hear from heaven, O Lord Jesus, and meet the need. పరలోకము నుండి మా ప్రార్థన ఆలకించి మా ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభా. There are many needs here. మాకు అనేక అవసరాలు ఇక్కడ ఉన్నాయి ప్రభా. Some which cannot be expressed to others, but can be expressed to you because you love us. కొంతమంది వేరే వాళ్ళతో పంచుకోలేకపోవచ్చు,
అయితే వాళ్ళు మీతో పంచుకుంటున్నారు ప్రభా, ఎందుకంటే మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి. Thank you, Lord, for hearing us. Believe that you will do more than we can ask or think. మా ప్రార్థనని ఆలకించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మేము అడిగి ఊహించి వాటికంటే ఎక్కువగా మీరు మాకు దయచేస్తారని మేము నమ్ముచున్నాం. We believe that you will do beyond our asking and thinking. ప్రభా, మేము అడిగి ఊహించి వాటికంటే కూడా ఎక్కువగా మీరు దయచేస్తారని మేము నమ్ముచున్నాం. Thank you, Heavenly Father. పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. Be exalted in our midst. ప్రభా, మా మధ్యలో మీ నామాన్ని మేము హెచ్చిస్తున్నాం. Build the church. ప్రభా, మీ సంఘాన్ని మీరు కట్టండి. Keep the church pure. ప్రభా, సంఘాన్ని పవిత్రపరచండి. Raise up godly young men and women దైవజనులైన యవనస్తుల్ని, యవనస్తురాల్ని మీరు లేవనెత్తండి ప్రభా. to lead the churches forward. Humble men and women సంఘాలని ముందుకు నడిపించడానికి దీనులైన పురుషులను, దీనులైన స్త్రీలను to lead the church forward in the days to come. రానున్న రోజుల్లో సంఘాలని ముందుకు నడిపించడానికి We pray in Jesus' name. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.